మరొక అంశం సార్, ఎన్నికల శంఖారావం పార్టీల పాచికలు. ఈ 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటించారు కదా, ఇంకా వేడి అది మొదలైపోయింది. కాకపోతే అస్సాం మినహా మిగిలినటువంటి చోట్ల ప్రతిపక్షాలకు మెరుగ్గా ఉంటుంది. అవి ఉన్నవి కూడా ఎక్కువ ప్రతిపక్ష రాష్ట్రాల పార్టీలే ఉన్నాయి అధికారంలో. ఈ మ్యాట్రిక్స్ వాళ్ళ సర్వే కానీ, కేకే సర్వే కానీ, ఇలాంటి సర్వేలన్నీ బీజేపీ ఓడిపోతుంది, వీళ్ళకి రాదు అనే విధంగా సర్వేలు చెప్పడం ఒకటి మనకు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా కేరళలో ఇటు ఎల్డీఎఫ్ అటు యూడీఎఫ్ మధ్యలో బీజేపీ కొంచెం చోటు సంపాదించవచ్చు, కానీ అదేం పెద్దగా కోలుకునే అవకాశం లేదని. తమిళనాడులో అన్నా డిఎంకే బీజేపీ కూటమికి కూడా కొంత రావచ్చేమో, కానీ డిఎంకే అధికారంలో కొనసాగుతుందని. సో దీంతో 2-3 కోణాల్లో ఎవరు అభ్యర్థులుగా నిలబెడతారని, కేరళలోనేమో ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తిగా తేలలేదు. తమిళనాడులో బెంగాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించారు. బెంగాల్లో ఏమైనా అవకాశం ఉంటుందనే హడావుడి అయితే వాళ్ళు పెట్టుకుంటున్నారు. గతంలో ఉండి ఇప్పుడు బాగా దెబ్బతిన్న సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు కూడా యువ అభ్యర్థులను వాళ్ళు ఎక్కువగా ప్రకటించారు, మేము కొంత ముద్రేస్తామని. గమనించాల్సింది ఏమంటే సిపిఎం కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నాయి 10 ఏళ్ల తర్వాత. అంటే మమతా బెనర్జీని బీజేపీని ఎదుర్కోవడానికి వీళ్ళిద్దరు కలిసి చేసేవాళ్ళు. అయినా గతసారి కాంగ్రెస్కు ఏదో కొద్దిగా ప్రాతినిధ్యం, సిపిఎంకి ఏం స్థానాలు రాలేదు. కానీ ఈసారి ఎవరికి వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి. అస్సాంలోనేమో చాలా ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు, విదేశీయులను తరిమేయటం, మతపరమైన అంశాలు. అమిత్ షా తాజాగా కూడా అక్కడ మకాం వేశారు. సో ఈ పద్ధతిలో ఎన్నికల వేడి చాలా బాగా తీవ్రమైనటువంటి ఎన్నికల వేడి ఇక్కడ పెరుగుతోంది. ఈ సమయంలో ఎన్నికల కమిషనర్ కూడా వివాదాస్పదం అవటం. ఎన్నికల కమిషనర్ను తొలగించాలని ప్రతిపక్షాలు లోక్సభ స్పీకర్కి నోటీస్ ఇచ్చాయి. కమిషనర్ను జ్ఞానేష్ కుమార్ అలా నోటీస్ ఉండగానే ఆయన ఎన్నికల తేదీలు ప్రకటించారు. వాళ్ళు ఏమంటారు, రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ మీద ఆరోపణలు చేశారు, వాటిని ఉపసంహరించుకోవాలి లేదా నాకు క్షమాపణ చెప్పాలి అని అడిగాడు ఎన్నికల కమిషనర్. అసలు ఎన్నికల కమిషనర్ లాంటి రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న మీరు ప్రతిపక్ష నాయకుడు క్షమాపణ చెప్పాలని అడగటం ఏంటి? మీరు రాజ్యాంగబద్ధంగా మీ పాత్ర ఏదో మీరు నిర్వహించాలి, లేకపోతే న్యాయస్థానానికి ఫిర్యాదు చేయాలి, కానీ వ్యక్తిగతంగా మీ క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు పూర్తిగా బీజేపీతో కుమ్మక్కై ఇవన్నీ చేస్తున్నారనే ఆరోపణతో వాళ్ళు ఆయన తొలగించాలని నోటీస్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల అధికారి ప్రశ్నార్థకంగా ఉండటం, బెంగాల్లోనేమో చీఫ్ సెక్రటరీని కీలకమైన 8 మంది అధికారులను మార్చేశారు ఎన్నికలు ప్రకటించగానే. సో ఇప్పుడు మొత్తం మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు అక్కడ యంత్రాంగాన్ని. అది బెంగాల్ సమస్య. కేరళ, తమిళనాడులోనేమో ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న పరిస్థితిలో టీవీకే వీళ్ళతో కలుస్తుందంటే కలవలేదు, ఏం జరుగుతుందని. సో చాలా హోరాహోరీగానే ఎన్నికల పోరాటం సాగేటట్టుగా కనిపిస్తుంది. అది ఆ బీజేపీకి కొంచెం హోప్ కొంచెం తక్కువగా ఉంది. వ్యతిరేక రాష్ట్రాల్లో ఎలా నెట్టుకొస్తారు మోడీ అనేది అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు.